పార్లమెంటు ఎన్నికల ముందైతే బీజేపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బీజేపీకి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అయితే రాజీనామా చేశారు. ఇక రాజీనామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ కిషన్ రెడ్డికి అయితే అందించిన పరిస్థితి కనబడుతుంది. ఇక పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని కూడా విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక క్రమశిక్షణకు మారు పేరు అంటూ కూడా పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చాలామంది చోద్యం చూస్తున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా కూడా ఇంకా గుర్తింపు రాకపోవడం చాలా బాధగా ఉందని కూడా విక్రమ్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక గ్రూపు రాజకీయాలు ఉంటేనే పార్టీలో మనగడ సాగేలా ఉందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని కూడా చెప్తున్నారని, కానీ ప్రజాబలం ఉన్నవారికి అయితే ఎలాంటి గుర్తింపు లేదని కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాతనైతే ఎవరు ఓటమికి అసంతృప్తిపై ఎవరు బాధ్యత తీసుకోలేదన్న విమర్శలు అయితే గుప్పమంటున్నాయి. ఇక బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలోనైతే వెనుకబడిందనే చెప్పుకోవచ్చుగా ఈ యొక్క లెటర్ ద్వారానైతే మనకు అర్థమవుతుంది. ఈ ఆవేదనతో సంబంధించి రాజీనామా పత్రాన్ని అయితే బీజేపీ నేత కిషన్ రెడ్డికి అయితే ఆ యొక్క విక్రమ్ రెడ్డి అందించారు. ఇక బీజేపీ గ్రాఫ్ అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా బీజేపీకి ఒక్కొక్కరిగా రాజీనామా చేయడం అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.